ఆయనకి ఎవ్వరు ఎదురు రాలేరు, ఎదురు తిరగరు. తిరుగుతారంటే వాళ్ళకే ఇంకా నాశనం అయిపోతారు వాళ్ళు. పిచ్చ ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోవాల్సిందే ఫ్యాన్స్ అయితే. ఓజీ ఓజీ ద గాడ్. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. ఆ కత్తి పెట్టి ఒక్కొక్కరిని పొడి చేస్తారు. ఇక చూసుకోండి, ట్రోల్ చేయడానికి కూడా ఇంత కూడా మీకు కట్ చేయడానికి కూడా ఎక్కడ వీలు లేకుండా చేయడం అయితే జరిగింది. సింహము నక్కలు ఎదురు వచ్చినాయని కుక్కలు ఎదురు వచ్చినాయని పక్కకు పోతుందా? దాని దారి దాందే. సింహం లాంటి వాడు అన్న. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది ఓజీ నుంచి? అందరూ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారు, చూసామండి. చాలా చాలా బాగుంది. సార్కి ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అండ్ తీసారంటే అదొక లెక్క, ఒక రేంజ్లో ఉంటుందని నేను చెప్తున్నాను. అండ్ అందరు గుండెల్లో ఈ మూవీ అయితే చాలా 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 నచ్చుతుందని, అందరు గుండెల్లో అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది, ఉంది కూడా, చూశాను ఇప్పుడు. సూపర్గా ఉంది. అండ్ ఆ రోజు గురించి ఇప్పుడు వెయిట్ చేయాలి. 1 సెకండ్. పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఒక సైనికుడు లాగా మన ప్రపంచానికి ఎవరికైనా సరే ఇప్పుడు దాకా చేసిన సహాయం అయితే, ఎవరైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక సైనికుడు లాగా పోరాడి నేను పోయినసారి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎన్ని అవమానం జరిగినా, ఆయనకి ఎన్ని తిట్టినా, ఎన్ని చేసినా సరే ఆయనకి ఎవ్వరు ఎదురు రాలేరు, ఎదురు తిరగరు. తిరుగుతారంటే వాళ్ళకే ఇంకా నాశనం అయిపోతారు వాళ్ళు. ఇది అయితే నేను చెప్తున్నాను. జనసేన పార్టీకి ఎవ్వరు ఎదురు చెప్పలేరు, ఎదురు తిరుగులేదు. ఇది కన్ఫర్మ్గా హ్యాపీగా అండి. మొత్తం ఎట్లా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎదురు చూస్తున్నారు. అది ఆ మూవీ వస్తే మాత్రం చెప్తున్నాను, 100% చెప్తున్నాను, మూవీ హిట్ అవుతుంది. ఓజీ అని చెప్పేసి అందరు గుండెల్లో నిలిచిపోద్దని నేను చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోటో రిలీజ్ చేశారు ఉస్తాద్ నుంచి, అంటే దానికి ఏమైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనుకోవచ్చా? అంటే ఓన్లీ ఒక ఫోటో రిలీజ్ చేశారు కదా, అది చూసాము. కొంచెం అంటే ఎవరి ఉద్దేశం ఏమో మనకి తెలీదు, కాకపోతే రిలీజ్ చేశారు. పక్కన రెస్పాన్స్ బాగానే ఉందండి. మీరు అన్నీ చూస్తుంటారు కదా, రెస్పాన్స్ అయితే సార్ది ప్రతిదీ చిన్నదైనా సరే అది పండుగేనండి. పవన్ సార్ అంటే ఒక పవర్ స్టార్, ఒక బలం అని అనుకోవాలా. నేను చెప్తున్నాను, సార్ అయితే ముందుకు ఇంకా దూసుకుని వెళ్ళాలని. ఈ సినిమా డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ కదా, మరి సెప్టెంబర్ 25న ఇంకా ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు సినిమా? ఒక రేంజ్లో ఉంటుంది అన్న, మాస్ క్లాస్ అన్నీ ఒక రేంజ్లో. అంటే అన్ని మూవీస్ ఒక పక్కన పెట్టేసిన ఈ మూవీ అయితే ఒక రేంజ్లో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే పెట్టారు, జస్ట్ ఇలా పవర్ స్టార్ గారు పెట్టారు. బర్త్డే రోజు కొంచెం ఎక్కువ పెడితే బాగుండని. అది మనం చెప్పను. అలా చేస్తారంటే మరి ఆ పవర్ స్టార్కి ఏముందండి? అంత పెద్ద పవర్ స్టార్ది చిన్న, అది ఎంతవరకు మనది ఇంపార్టెంట్ కాదు, మనకి చూపించారా లేదా అన్నదే ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. మరి ఇమ్రాన్ హాష్మి గారు పవర్ స్టార్ గారిని డామినేట్ చేస్తున్నారు లుక్ పరంగా అంటున్నారు, మీరేమో చేస్తున్నారంటే ఆయన పవర్ అనుకోవాలి, అంతే. ఆయన గురించి నేను ఇంకా ఏం చెప్పలేను. ఆయన పవర్ అనుకోవాలి. ఆయనకి ఎదురు ఎవరు చెప్పకూడదు కూడా. ఓకేనా? ఆయన టాలెంట్ రెండోలా చేయాలండి. ఇప్పుడు నుంచి ఆయన మూవీ తీయడమే బ్యాలెన్స్, అంటే ఆ రావడమే బ్యాలెన్స్ కదా. ఏమని అంటున్నారంటే ఇప్పుడు నుంచే ఎన్ని ట్రోల్ చేస్తున్నారంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఆయన మీద బురద చల్లుతున్నారు. ఆయన 1993 నుంచి ఆయన రాజకీయం రాకముందే హెల్ప్ చేశారు. ఎవరికైనా తెలిసినా అందరికీ హెల్ప్ చేశారు. ఆయన రాజకీయం రాకముందు నుంచి హెల్ప్ చేశారు. నేను చెప్తాను ఏమేమి చేశారో మొత్తం 100 పైన అందరికీ, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, ఒక క్యాన్సర్ అయిన వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎక్కడెక్కడ ఏమేమి జరిగినా లిస్ట్ మొత్తం నేను ఓజీ సినిమాలో నేను తీస్తాను, చూపిస్తాను మీ మొత్తం అందరికీ. ఎవరిదైతే ట్రోల్ చేస్తున్నా నేను చూస్తున్నాను, మొత్తం చూస్తున్నాను. ఎవరైతే ఆయన లిస్ట్ తీస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ట్రోల్ చేసిన వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను. నేను మొత్తం అందరికి చెప్తున్నాను. నేను ఆ 25న నేను లిస్ట్ మొత్తం చూపిస్తాను అందరికి. బ్రో, పవన్ కళ్యాణ్ బర్త్డేకి వచ్చిన గ్లిమ్స్ ఎలా ఉంది? మామూలుగా లేదన్న. ఫస్ట్ ఒకటి చెప్పాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అన్న. నువ్వు ఇలాగే అందరికీ సాయం చేస్తుండు. ఎంతోమంది ఎన్నో అనుకుంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. సింహము నక్కలు ఎదురు వచ్చినాయని కుక్కలు ఎదురు వచ్చినాయని పక్కకు పోతుందా? దాని దారి దాందే. సింహం లాంటి వాడు అన్న. డిప్యూటీ సీఎంగా ఇది ఫస్ట్ బర్త్డే అనుకుంటా కదా? అవును, ఫస్ట్ బర్త్డేనే. ఓకే,
కానీ అన్న మామూలుగా లేదన్న, బీభత్సం. అర్థమైందా? ఒకే ఒక షాట్లో కనపడ్డాడు లాస్ట్లో, అది కానీ బీభత్సం. ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? మనకు అభిమానం ఉంది, ఒక్క ఫోటో చాలు అన్నకు, ఒక్క ఫోటో. కత్తి పట్టుకున్నప్పుడు ఏదో ఒక లుక్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపించింది? అదే అన్న, కంట్రీ సైకి ఇట్లా చాలు, ఒక సైకి ఇట్లా చేస్తే చాలు, అన్నీ వెళ్ళిపోవాల్సిందే, ఏం ఉండవు ఇక. అర్థమైందా? ఇమ్రాన్ హష్మీని అంటే ఎక్కడో మొత్తానికి వేసేస్తారా పవన్ కళ్యాణ్ సినిమాలు? అట్లానే కాదన్న, వాళ్ళకు ఉండే క్రేజ్. ఇప్పుడు ఏదైనా కానీ ప్రమోషన్ కోసం, డబ్బుల కోసమే చేస్తారు మామూలుగా, వాళ్ళకి కలెక్షన్ రావాలనే చేస్తారు. పెట్టుకోండి. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారికి అంటే మ్యాచ్ అవుతాడు. అవునా? ఇప్పుడు మొన్న నలుగురు కలిసి నాగార్జున గారు, రజనీకాంత్ గారు కూలీ చేయలే, మరి మనం చూసాం కదా, అందరినీ ఆదరిస్తాం మనం. మన తెలుగు ఆయన ఎలా అనిపించింది అంటే లుక్స్ కానీ అవన్నీ కానీ? చెప్తున్నా కదా బ్రో, బీభత్సం. మన ఆయన ఫోటో చూస్తే చాలు మనకు ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు ఆయన గురించి. నిజమా కాదా? ఇది సరిపోద్దా మరి వాళ్ళ ఫ్యాన్స్ కి? కడుపు నిండిపోయింది బ్రో. మనకి అది గ్లిమ్సే చాలు. నిన్న ఒక ఫోటో వదిలేరు, ఉస్తాద్, అది మామూలుగా లేదు, సూపర్. అంటే ఏదో డాన్స్ ఏదో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు కదా అన్న. మనకి పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే చాలు మనకి హ్యాపీ. అలాంటప్పుడు బర్త్డే రోజు ఇట్లా గ్లిమ్స్ వదిలితే ఇంక ఎట్లుంటుంది చెప్పు? మరి ఇప్పుడు ఎలా ఉంటుంది 25వ తారీఖు థియేటర్స్ దగ్గర? బీభత్సం. చూస్తుండు, కటౌట్లు, టపాసులు అన్ని పేలిపోతాయి. ఓజీ అన్న, ఫస్ట్ ఓజీ వచ్చేది. రెండు బాగుంటాయి అన్న, రెండు బాగుంటాయి. సినిమా హిట్ కావాలనే తీస్తారు ఎవరైనా, నిజమా కాదా? హిట్ కావాలనే తీస్తారు, హిట్ అవుతుంది పక్కా. సో కలెక్షన్స్ అంటే ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఓజీ? అంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు కదా అన్న, ఫ్యాన్ ఫిలిం కదా, అందులో ఫ్యాన్స్ మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటాం, అలాంటప్పుడు ఫ్యాన్ అయినప్పుడు ఎట్లా చూపిస్తాడు ఆయన? అందరికీ నచ్చుతుంది, హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది. నేను దాని గురించి చెప్పనన్నా. బ్రో, ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది అన్న? బాబా ఊచకోతన్న అసలు. అస్సలు గ్లిమ్స్ అంటే ఇది అనుకోవచ్చు. ఆ చిన్న గ్లిమ్స్లో ఎన్ని అర్థాలు అనేది చాలా గ్రేట్. ఫస్ట్ ఓజీ అని స్టార్ట్ అయ్యి నిన్ను కలవాలని, నిన్ను చంపాలని ఉంది అన్న డైలాగ్తో స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఇమ్రాన్ మాత్రం లుక్ అదిరిపోయింది, అదొకటి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని వచ్చింది. బాబా పవన్ కళ్యాణ్ బా చాలు, ఇంకా చాలు. ఈ ఫ్యాన్స్కి ఇదొక్క మూవీ చాలు, చచ్చేంత వరకు ఉండిపోతాం పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ పిదా అనమాట. అసలు తమ్మన అయితే బా ఏమన్నా మ్యూజిక్ అన్నా తమనన్నా నీకు హ్యాట్స్ అప్, ఎర్రకొట్టేసావు మ్యూజిక్ బాబా, టనా 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 వెళ్ళిపోతుంది అనమాట. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. మన ఈ మంత్ ఎండింగ్కి సినిమా అయితే వచ్చేసింది ఓజీ. పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలు, నాకైతే నా మూవీ అన్ని రికార్డ్స్ మాత్రం తుడుచు పెట్టుకొని పోతుంది. ఏ రికార్డ్స్ అయితే ఉండవు, నాకైతే మ్యాక్సిమం 2500 కోట్లు అయితే పక్కా వచ్చేస్తుంది. ఇది పక్కా చాలా. అదొక్క వీడియో చాలు. సినిమా 100 days, చాలా రోజుల తర్వాత సినిమా 100 days ఆడట్లేదు అంటున్నారు. నాకైతే 150 days అయితే ఆడొచ్చు అన్న. అదొకటి. పవన్ కళ్యాణ్ చాలామంది అంటున్నారు సన్ను ఉంటారని, ఇంకా ఉంటే ఇంకా అరాచకం అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే గ్లిమ్స్ అయితే ఎగ్జైటింగ్ అన్న. అసలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. విజువల్స్, ఆ కెమెరా వరకు. ముఖ్యంగా మర్చిపోయాను, మన సుజిత్ గారు అయితే ఎర్ర కొట్టేసాడు. ఎక్కడ ఏమన్నా తీసామన్నా, నువ్వు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అంటే ఇంత ఫ్యాన్ అనుకోలేదు. ఏమన్నా అరాచకం, కొడతా కోస్తూనే ఉన్నాడు. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. హరీష్ శంకర్ గారు అంటే కొంచెం ఫోటోతో డిసప్పాయింట్ చేసినట్టున్నారు కదా, అంటే అవును, చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఆకలి మీల్స్ అది అని అన్నారు కదా, అంటే కొంచెం అది జరిగింది కదా, ఆ విషయంతో ఏదో వదలకూడదు అనుకున్నట్టున్నారు. నాకైతే పోస్టర్ అయితే వదిలేడుగా, చాలా పోస్టర్ ఉన్నాయి చాలు. చాలా అనిపించింది. ఆ స్టెప్ అయితే చాలా లుక్ అనిపించింది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ జీవితాంతం చూస్తూనే ఉంటారు, ఆడియన్స్ అయినా మేమైనా. ఇక చాలన్నా ఎర్ర కొట్టేసావు ఉస్తాద్ భగత్ సింగ్కి, అలాగే ఓజీకి పిచ్చ ఫ్యాన్స్. ఇంకా రెచ్చిపోవాల్సిందే ఫ్యాన్స్ అయితే. ఓజీ ద గాడ్. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. బ్రో, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మన అందరు తరపున, ఫ్యాన్స్ అందరి తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. సో ఎర్రగా తీస్తాడు, మౌలిక దుమ్ము లేపాడు.
ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టాడు అనుకుంటున్నా. దీంతో ఆ కత్తి పెట్టి ఒక్కొక్కరిని పొడి చేస్తారు. ఇక చూసుకోండి, ట్రోల్ చేయడానికి కూడా ఇంత కూడా మీకు కట్ చేయడానికి కూడా ఎక్కడ వీలు లేకుండా చేయడం అయితే జరిగింది. ఆ కటౌట్ ఇది కటౌట్ అన్నయ్య దగ్గర నుంచి కోరుకునే కటౌట్ ఇది. సో రియల్ పవన్ కళ్యాణ్ ఇది. మీరు ఎవరైనా సరే దీని మీద కూడా ట్రోల్ చేయాలనుకున్నారంటే మీ అకౌంట్లో ఉండవు, చూసుకోండి. మరి కరెక్ట్గా చెప్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అన్న మరొకసారి సింహంలా కనపడ్డాడు, మామూలుగా లేదు అసలు. రికార్డులు మొత్తం మిక్సీలు వేసి పక్కనే వేస్తాడు. ఇక మామూలుగా ఉండదు. ఇక బజ్ అయితే ఆ మ్యూజిక్, ఒక్కొక్క మ్యూజిక్ని ఇది అమ్మ లెగుస్తున్నాయి. ఇక్కడ మామూలుగా లేదు అసలు. ఆ యాక్టింగ్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు అనుకో. అసలు ఆ మ్యూజిక్ కొడుతుంటే కుర్చీలు కూడా అదురుతాయి అనిపిస్తుంది నాకైతే. ఎర్రతో వాళ్ళు రెడీ చేసుకోండి, మళ్ళీ మన పండగ మళ్ళీ వచ్చేసింది. ఇక రచ్చ మామూలుగా ఉండకూడదు. ఇక ట్రోల్ చేసే వాళ్ళందరికీ మరొక రాడ్ అయితే గట్టిగా దీని ద్వారా అయితే చూపించాడు అన్నకి. దీని అమ్మ ఇచ్చి పడేసాడు అంతే. ఇక మామూలుగా కాదు, కేక్ కటింగ్లు కటౌట్లు రెడీ చేసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దీని అమ్మ ఇచ్చి పడేసాడు అంతే. బర్త్డే రోజున దీని ఇలాంటిది మైండ్ పనిచేయదే అసలు చూస్తుంటే. అది దానికంటే నాకు అసలు ఆ పోస్టర్ వద్దు బ్రో. అమ్మో ఇది ఏంది బ్రో అసలు, వామ్ము ఆ మ్యూజిక్ ఏంది, ఆ కొట్టుడు ఏంది, ఆ నరుకుడు ఏంది నాయను, అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక దీనమ్మ ఇంకా మొత్తం లేడీస్ అయితే పండగ చేసుకుంటారు పోండి మీరైతే, నాకు తెలుసు. ఇక అన్నయ్యని ఎలా దాన్ని పక్కన కొట్టే బ్రో. ఇంకా మీరు అందరు మారరు. ఇక ఏ సినిమా రిలీజ్ అవనే పుష్ప 2 అంటున్నారు. పుష్ప 2 ఇక అక్కడ వచ్చేది పులే సింహం పవన్ కళ్యాణ్. ఈయనమ్మ ఇచ్చి పడేస్తాడు, దళ ఉంటుంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పవన్ కళ్యాణ్ అనేది ఒక పెద్ద హీరో. అతనికి ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తర్వాత అతను ఒక ఏపీ అనే రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం. సో దాని తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అతను బర్త్డేకి ఓజీ అనే గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు. అది మేము అంటే ఫ్యాన్స్ కానీ మేము కానీ ఒక దానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరూ ఇది ఒక కేజీఎఫ్ లాగా రాబోతుంది అని ఊహించుకున్నాం. అంటే మేబీ అంత హోప్స్ పెట్టుకోము మేము, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అంత హోప్స్ పెట్టుకొని అక్కడ సినిమా బాగలేకపోతే డిసప్పాయింట్ అవ్వడం ఇట్లా ఉండకూడదు. సో ఆ రేంజ్లో ఉండబోతుంది అని ఒక ఇదితో మేము దాన్ని మూవీ చూడడానికి వెళ్తాము ఖచ్చితంగా. అంటే ప్రీవియస్గా హరహర వీరమల్లో వచ్చింది, దాన్ని ఎంతమందో డిజాస్టర్ అని చెప్పి ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ అవి ఎప్పుడు ఒక హైప్లోనే ఉంటాయి. కలెక్షన్స్ అయిన తీయేస్తే ఫ్యాన్స్ పరంగా చాలా ఎక్కువ. ఇమ్రాన్ హష్మి గారు అంటే ఈక్వల్గా చేసినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి. ఇమ్రాన్ హష్మి గారు ఈక్వల్గా ఏంది అంటే హీరోని మించి ఎవరు హైప్గా వెళ్ళరు. ఫస్ట్ హీరోకే ఉంటుంది ప్రయారిటీ, దాని తర్వాత ఇమ్రాన్ హష్మి గారు. అది సో పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టుకున్న షాట్ ఇవన్నీ బ్రో. ఇప్పుడు ఇండస్ట్రీలో కలెక్షన్స్ ఇవన్నీ తీసి పక్కన పెడితే గ్రేజ్ ఉండేది ఫస్ట్ పవన్ కళ్యాణ్కి బ్రో. గ్రేజ్ ఉండేది కానీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది కానీ ఫస్ట్ పవన్ కళ్యాణ్కి. సో అంత కేజీఎఫ్ అంత ఎక్స్పెక్ట్ చేయం కానీ బిలో అంటే బర్త్డే కాబట్టి ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అంటే చాలా 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 హ్యాపీ. వెయిటింగ్ ఫర్ 25th. తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది. వెయిటింగ్ ఫర్ 25th సెప్టెంబర్. సో ఆ రోజు రికార్డ్స్ అన్ని ఇంకా బ్రేకే. అంటే ఇవాళ ఏదో చూసా ఒక 5 లక్షలకి టికెట్ కొన్నారు అని చెప్పి ఏదో ఆన్లైన్ ఆక్షన్ అని, ఇట్లాంటి చాలా చూస్తారు ముందు. సో అంటే సుజిత్ కూడా ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ గారికి, తీసుండొచ్చు అని అనుకుంటున్నారు సినిమా. ఎలా తీసుండొచ్చు అనేది డైరెక్షన్ నాకు అంత తెలియదు బ్రో. డైరెక్షన్ అంటే పవన్ కళ్యాణ్ సార్ చూస్ చేసుకునేది ఒక కంటెంట్ బాగుంటేనే చూస్ చేసుకుంటారు. అతనికి తెలుసు ఎట్లా చూస్ చేసుకోవాలి ఏందనేది. యాక్ట్ చేశాడు. రేపు 25th మన ముందుకు వస్తుంది, చూద్దాం. బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రో.